సో నెట్‌ఫ్లిక్స్‌లో ఒక కొత్త మూవీ వచ్చింది. 'మేడ్ ఇన్ కొరియా' ప్రియాంక మోహన్ కొత్త మూవీ. సో మీకు చాలామంది తెలిసే ఉంటుంది. సో బేసిక్‌గా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. మూవీ యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ మూవీ. ఇది ఒక కంగనా రనౌత్ మూవీ ఉంది కదా 'క్వీన్', సిమిలర్‌గానే ఉంటుంది. థీమ్ అలాగే ఉంటుంది. కాకపోతే తర్వాత వీళ్ళు కొరియన్ ఫ్లేవర్ యాడ్ చేస్తారనమాట. అంటే ఇండో కొరియన్ మిక్స్ అనుకోండి. ఎందుకంటే దీంట్లో చాలామంది కొరియన్ యాక్టర్స్ కూడా ఉంటారు. నాకు తెలిసి ఒక బామ్ ఉంటుంది మూవీలో. ఆ బామ్ సేమ్ స్క్విడ్ గేమ్‌లో ఉంది బామ్ ఉంది కదా, ఆమెలానే ఉంది. ఆమె అనుకుంటున్నాను. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ చాలామంది కొరియన్ యాక్టర్స్ ఉన్నారు. సో యాక్టర్స్ కూడా లిమిటెడ్ యాక్టర్స్ ఉన్నారు. ఇండియన్ యాక్టర్స్ సగం కొరియన్ యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళలో మనకు బాగా తెలిసిన యాక్టర్ అయితే ప్రియాంక మోహన్. సో ప్రియాంక మోహన్ బాగా చేసింది. యాక్చువల్గా తనకి సోలో లీడ్ మూవీ ఐ థింక్ ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా, తను బాగా చేసింది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా బాగానే చేశారు. కొరియన్ యాక్టర్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు కొంతమందికి ఎక్స్ప్రెషన్స్ మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల సెట్ అవ్వలేదు సరిగ్గా, కానీ ఓవరాల్గా అందరు బాగానే చేశారు. మిగతా విషయాలకు వస్తే స్టోరీ సింపుల్ స్టోరీ మీకు ట్రైలర్లో ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో తన డ్రీమ్ ఏంటంటే కొరియాకి రావాలని, కొరియాకి వచ్చి ఏం చేస్తుంది తను అనేది బేసిక్గా స్టోరీ అనమాట. నేను అంత డీటెయిల్స్లో వెళ్ళను. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. యాక్చువల్ సినిమా రన్ టైం కూడా ఓవరాల్గా బాగానే ఉంది. మరి అంత డ్రాగ్ చేయకుండా, అప్పుడప్పుడు స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుతుంది, కానీ బాగానే ఉంది. అండ్ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి కొన్ని. సో సాంగ్స్ తమిళ సాంగ్స్ తెలుగులో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒక్కొక్కసారి సరిగా రావు. సో అలాగే ఉన్నాయి. కాకపోతే ఓకే, వినడానికి అయితే బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ అయితే మూవీ బాగానే ఉంది. టైంపాస్ మూవీ చూసుకోవచ్చు మీరు వీకెండ్లో. అండ్ నా వైపు నుంచి నేను ఇస్తాను 2.75 to 3 out of 5 అనుకోండి. సో దట్స్ ఇట్. సీ యూ అగైన్. బై.